మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మ నీ మొక్కు తీర్చుకుంటా, ఓయమ్మ నీ మొక్కు తీర్చు. హాయ్ ఫ్రెండ్స్, మీకు వ్యూ తెలుస్తుంది కదా ఎక్కడో ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు యాదగిరిగుట్ట. సో ఇది నల్లపోచమ్మ దేవాలయం. మా మమ్మీ అప్పుడు మొక్కుకుందంట బియ్యం పోస్తా దేవతకి అని. అయితే ఈ గుడి వచ్చేసి అప్పుడు చిన్నగా ఉంటుండే. లాస్ట్ ఇయర్ ఇక్కడ బొడ్రాయి పెట్టేసి టెంపుల్ పెద్దగా డెవలప్ చేశారు. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు కనిపిస్తారు మనకి. మధ్యలో వచ్చేసి నల్లపోచమ్మ తల్లి, పక్కన ఎర్రపోచమ్మ తల్లి, అండ్ పక్కన ఉంది చూడండి, అప్పుడు పాత గుడి ఉన్నప్పుడు ఆ దేవత విగ్రహం అట్లుండే అనమాట. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత విగ్రహాన్ని ఇలా తయారు చేసి ఇక్కడ నిలిపారు. ఇక్కడ బోనాల పండుగ మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది. పోతరాజులు డ్యాన్స్ వేయడానికి వేషాలు అన్నీ వేసుకొని దేవుని మాత్రం చాలా బాగా ఊరేగిస్తారు. మా అమ్మమ్మ వాళ్ళ విలేజే కానీ మేము ఎప్పుడు వెళ్ళాం బోనాల ఫెస్టివల్కి, ఇంకేదైనా ఫెస్టివల్ చేస్తుంటే. ఎందుకంటే వాళ్ళు పిలుస్తూనే కదా. ఈ అమ్మవారు చాలా మహిమ గలవారు. మా మమ్మీ ఎప్పుడు మొక్కినా సరే ఇక్కడ ప్రతిసారి బియ్యం పోస్తుంది. మా డాడీ కూడా చందా వేశారనమాట. సో అందుకే నేను ఇలా తీసుకొని పెట్టుకున్నాను మెమొరీగా. ఇప్పుడు మేము అమ్మవారికి బియ్యం కలుపుతున్నాము. మా మమ్మీ అండ్ మా మమ్మీ వాళ్ళ వదిన మేమందరం కలిసి వచ్చాము గుడికి. సో టెంపుల్ ముందే ఉంటుందన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అలా బియ్యం కలిపిన తర్వాత అందరం చేపెట్టామంటే 5 మెంబర్స్ కలపాలి కదా బియ్యం, ఒడి బియ్యం అమ్మవారికి. అలా బియ్యం కలిపేసిన తర్వాత అమ్మవారికి కావాల్సినవన్నీ అందులో పెట్టేశాము. అలాగే ఫ్లవర్స్ తీసుకొచ్చాము కదా అమ్మవారికి పెట్టేశాము. ఫ్లవర్స్ పెట్టి దేవునికి అంతా డెకరేట్ చేసాము. అలాగే బయట బొడ్రాయి ఉంటుంది కదా, ఆ బొడ్రాయిని కూడా కడిగేసి బొట్లు పెట్టేశాము. నంది దగ్గర కూడా కడిగేసి బొట్లు పెట్టేశాము. చూడండి ఇప్పుడు అమ్మవారికి దండ వేస్తుంది. ఆ తర్వాత దేవుడికి బియ్యం పోయాలి కదా. సో మమ్మీ బొట్లు పెట్టేసి షెల్ల వేసేసి ఆ షెల్లలో పొడి బియ్యం పోస్తున్నారనమాట. మా డాడీ మా మమ్మీ పోసిన తర్వాత మా అన్నయ్య వదిన, ఆ తర్వాత నేను, మా అత్త, మా చిన్నత్త, పెద్దత్త వీళ్ళందరూ వచ్చారు. మా చిన్నమ్మమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. మా తాత లాస్ట్ ఇయర్ చనిపోయాడు. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ పండుగ చేసుకోలేదు, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. ఈమె మా చిన్నత్త. ఆ బొట్టు పెట్టడం వచ్చేసి మా చిన్నమ్మమ్మ అనమాట. చూడండి ఇప్పుడు మా మమ్మీ డాడీ వచ్చేసి బియ్యం పోస్తున్నారు. అలా ఒక్కొక్కరు బియ్యం పొయ్యకుండా జంటగా బియ్యం పొయ్యాలి అమ్మవారికి. ఎప్పుడైనా పోసేటప్పుడు మనకి పూజారులు కూడా చెప్తుంటారు కదా జంటగా ఒడి బియ్యం పొయ్యాలి అమ్మవారికి అని. జంటగా ఇద్దరు ఉంటే ఇద్దరు కలిసి పొయ్యొచ్చు, లేదా ఒక్కరు ఉంటే ఒక్కరు కూడా పొయ్యొచ్చు. బట్ అప్పుడు నేను మా మమ్మీ వాళ్ళతో ఒక్కదాన్ని వెళ్ళా కాబట్టి అలా నేను ఒక్కదాన్ని ఒడి బియ్యం పోసాను అమ్మవారికి. అందరు అమ్మవార్లకి బొట్లు పెట్టేశాను. అక్కడ సైడ్ ఎర్రపోచమ్మ, నల్లపోచమ్మ, ఇక్కడ ఉన్న విగ్రహం అంటే రాయితో ఉండే అమ్మవార్లకి బియ్యం పోసాను. అంటే చెప్తున్నారనమాట పెద్దలు, ఇలా పొయ్యాలి, లాస్ట్ వరకు కుడుక అందులోనే ఉంచాలంట బియ్యంలో. అలా ఉంచేసి మాత్రమే బియ్యం పొయ్యాలి, అట్లా ఖాళీగా పెట్టొద్దంట ఒడి బియ్యం ఎప్పుడైనా సరే. సో ఫైనల్గా మా మమ్మీ మొక్కు తీర్చేసుకుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ విలేజ్లో. అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మ నీ మొక్కు తీర్చుకుంటా.